హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ లాసెట్ సంబంధించి కొన్ని విషయాలను చర్చిద్దాం. అయితే ఏపీ లాసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఓకే, రిజల్ట్స్ వచ్చేసాయి. అయితే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? కౌన్సిలింగ్ ఎప్పుడు? మరియు ఎవరైతే 41 మార్కుతో ఓసీ, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే బార్డర్లో బార్డర్ దగ్గరికి వచ్చి పాస్ కాలేదో వారి కోసం, మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, వాటి ఫీజు ఎంత, అవే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, మరియు వాటి యొక్క ఏ కింద యూనివర్సిటీస్లో ఉన్నాయి, మొత్తం డేటా, కంప్లీట్ డేటా ఈ వీడియోలో చెప్తాను. మరియు మనము అబ్జెక్షన్స్ పెట్టాము ఏపీ లాసెట్ వారికి. అందులో ఎన్ని మనకు రైట్ అయ్యాయి, ఎన్ని మార్కులు మనకు కలిసాయి, అందరికీ యూజ్ అయ్యిందా ఆ ఆబ్జెక్షన్కి పెట్టడం వల్ల. సో అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఏపీ లాసెట్ సంబంధించి ఎవరైతే 41 మార్కులతో ఫెయిల్ అయ్యారో వారి కోసం ముందుగా చెప్తాను. 41 మార్కులతో ఎవరైతే ఫెయిల్ అయ్యారో మీరు ఫీల్ అవ్వకండి. మీకు ఆప్షన్ ఉంది. మనకి ఏది ఎక్కడితో ఆగదు. ప్రతి దానికి అంటూ ఒక టు బి కంటిన్యూడే ఉంటుంది, కానీ ది ఎండ్ అనేది ఉండదు. ప్రతి దీనికి మనము చదువుకోవాలంటే ఎప్పుడైనా చదువుకోవచ్చు. జీవితంలో లా అనేది ఎప్పుడైనా చదువుకోవచ్చు. లాకి ఏజ్ లిమిట్ అనేది అంటూ లేదు. సో మీరు ఒక రాష్ట్రానికి సంబంధించి సెట్ మాత్రమే రాశారు. దేశానికి సంబంధించి సెట్ ఇంకా ఉంది, ఇంకా పెట్టలేదు. దేశానికి సంబంధించి ఏదైతే క్లాట్ ఉంది, క్లాట్ అనే ఎగ్జాము కంబైన్డ్ లా అడ్మిషన్ టెస్ట్. క్లాట్ అంటే ఇది ప్రతి సంవత్సరం నవంబర్ నెల లేదా డిసెంబర్ నెలలో మనకి ఈ క్లాట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సహించే సెంట్రల్లో పెడతారు ఈ క్లాట్ అనేది. సో మీకు చదవాలని ఉంటే ఈ క్లాట్ ఎగ్జామ్ రాసుకోవచ్చును. ఏపీ లాసెట్ అనేది ఒక స్టేట్కి సంబంధించింది. అదే క్లాట్ అని రాస్తే మీరు దేశంలో ఏ కాలేజ్ అయినా సీట్ సంపాదించవచ్చు. అదే మీరు కొద్దిగా కష్టపడి చదవాలంటే దేశంలో ఏ యూనివర్సిటీలోనైనా మీకు ఫ్రీ సీట్ వస్తుంది, ఫ్రీగా చదువుకోవచ్చు. ఇక మీకు క్లాట్ కొట్టారంటే మీకు ఎలాంటి కోర్సు లా ఎల్ఎల్బిలో ఉన్న ప్రతి ఒక్క డిఫరెంట్ కోర్సుల్లో మనం చదువుకోవచ్చు. ఏపీలో కొన్ని కోర్సులే ఉన్నాయి ఎల్ఎల్బికి సంబంధించి. అదే సెంట్రల్ లెవెల్లో మనం చదువుకుంటే ఏదైనా ఏదైనా మనము నేర్చుకోవచ్చు. సో 41 మార్కులతో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి చింతించకండి. మనకు మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం, మళ్ళీ చదువుదాం, మళ్ళీ కొడదాం. మనకు జీవితాంతం ఎప్పుడైనా చదువుకోవచ్చు. చదువు అనేది నిరంతర ప్రక్రియ. సో జీవితాంతం ఎప్పుడైనా చదువుకోవచ్చు. డోంట్ ఫీల్. ఇక మీరు క్లాట్ ఎగ్జామ్ కంపల్సరిగా రాయండి. ఎవరైతే 41 మార్కులతో ఫెయిల్ అయ్యారో. సో మనకి జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటన ఎదురో తెలియదు. నేను కూడా ఏపీ లాసెట్ రాశాను. నాకు 822 ర్యాంక్ వచ్చింది, 70 మార్కులు. సో నేను అసలు లాసెట్ అప్లై చేద్దామని అనుకోలేదు. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ నన్నయ్య యూనివర్సిటీలో చదివాను. ఈ నన్నయ్య యూనివర్సిటీలో చదివిన తర్వాత నా లాస్ట్ సెమిస్టరు అది కావాలని చేశారో లేకపోతే తప్పు జరిగిందో తెలియదు, కానీ నా పేపరు ఫెయిల్ చేశారు. సో మళ్ళీ ఈ రీవాల్స్ను పెట్టుకున్నాను. నేను పాస్ అయ్యాను మా రీవాల్స్ను పెట్టగా. సో ఈ రీవాల్స్ని పెట్టిన సమయంలో నాకు దాదాపుగా 100 రోజులు సమయం పట్టింది. ఈ 100 రోజుల సమయంలో నాకు చాలా అనిపించింది, ఏంట్రా బాబు ఇంత చదువాము, లాస్ట్ సెమిస్టర్ పేపర్ ఏంటి ఫెయిల్ అవ్వడం. సో దీనికోసం ఆలోచించే టైంలో ఏపీ లాసెట్ రాయాలనిపించింది. సో ఏపీ లాసెట్ రాశాను. సో ప్రతి దానికి జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. సో ప్రతి దీనికి ఒక టు బి కంటిన్యూడ్ ఉంటుంది, కానీ ది ఎండ్ అనేది ఉండదు. సో మీరు క్లాట్ అనేది ఎగ్జామ్ రాయండి, కంపల్సరీగా క్వాలిఫై అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్.
ఇక లా సెట్‌కు సంబంధించి మనం ఏవైతే ఆబ్జెక్షన్స్‌కి పెట్టామో అవి మనకు వచ్చాయా? లేదా? అని డిస్కస్ చేద్దాం. ఆబ్జెక్షన్‌కి వచ్చేటప్పటికి మనము 4 ప్రశ్నలకు పెట్టాము ఆబ్జెక్ట్స్‌కి. అందులో 2 మార్కులు వచ్చాయి మనకి యాడ్ అయ్యాయి. సో, అందరికి 2 మార్కులు యాడ్ అయ్యాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆహ్, మీకు వచ్చిన రెస్పాన్స్ షీట్ ముందు లెక్కేసుకోండి. తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయో లెక్కేసుకోండి. నాకైతే ఫస్ట్ 68 మార్కులు వచ్చాయి. తర్వాత ఆబ్జెక్ట్స్‌కి పెట్టగా నాకు 2 మార్కులు వచ్చాయి. మొత్తం 70 మార్కులు నాకు వచ్చాయి. సో, ఆబ్జెక్షన్‌కి అందరికీ హెల్ప్ చేసిందని నేను భావిస్తున్నాను. ఇక ఏపీ లాసెట్‌కి సంబంధించి ఇప్పుడు చాలామందికి కౌన్సెలింగ్ డేట్ ఎప్పుడు బ్రదర్? లేపోతే ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడే రిజల్ట్ వచ్చింది బ్రదర్. జస్ట్ రిలాక్స్ అవ్వండి. ఫ్రీ అవ్వండి. ఎందుకు ఫ్రీ అవ్వమంటున్నానంటే తొందరగా ఏదో చేసుకొని ఏదంటే మీకు చాలా టైం ఉంటది. దాదాపు 2 నెలల సమయం ఉంటుంది. కౌన్సెలింగ్ మొత్తం అయినప్పటికీ. సో, ఆ మొత్తం అయ్యేటప్పటికి నవంబర్ గాని, అక్టోబర్ గాని అవుతుంది. సో, ఇంత టైం ఉంది. ముందు ఫుల్‌గా ఫ్రీ అవ్వండి. ఫస్ట్ మీరు చేసేదేంటంటే, ఎన్ని కాలేజీలున్నాయి రాష్ట్రంలో? మీరు ఎక్కడికైనా ఎళ్లి చదువుకోవచ్చే వీలుందా మీకు? లేకపోతే మీ డిస్ట్రిక్ట్‌లో మీకు చదవాలనుందా? లేకపోతే వేరే యూనివర్సిటీకి మీకు నచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి చదవాలనుందా? లేకపోతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వచ్చి చదవాలనుందా? లేకపోతే శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళి లా చదవాలనుందా? సో, అలా మీరు కరెక్ట్ చేసుకోండి. ఆ డేటా అనేది నేనిప్పుడు చెబుతాను. సో, రాష్ట్రంలో ఎన్ని డిగ్రీ ఎల్ఎల్‌బి సంబంధించినవి ఎన్ని కాలేజీలున్నాయి? వాటి యొక్క ఫీజు, వాటి యొక్క కో ఎడ్యుకేషనా? లేకపోతే ఓన్లీ గర్ల్స్ కాలేజెస్ ఎన్నున్నాయి? మొత్తము ఈ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. జస్ట్ ఫ్రీ అవ్వండి, రిలాక్స్ అవ్వండి. ఇక చాలా టైం ఉంది. సో, ఈలోగా మీరు ఏవైతే కాలేజుకి వెళ్ళి సర్టిఫికేట్స్ ముందుగా తెచ్చుకోండి. సో, ఇక కాలేజ్ లిస్ట్ చూద్దాం. అయితే 3 ఇయర్స్‌కి సంబంధించిని ఎల్ఎల్‌బి కాలేజీలు మొదటగా మనము కాలేజీను చర్చిద్దాం. 3 ఇయర్స్ ఎల్ఎల్‌బికి సంబంధించి మొదటగా శ్రీకాకుళం, వైజాగ్, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడ చూద్దాం. అయితే మొదటగా వచ్చేసి శ్రీకాకుళం. శ్రీకాకుళంలో చూస్తే మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజ్ ఆఫ్ లా. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కింద పనిచేస్తుంది. ఇదో గవర్నమెంట్ కాలేజు. ఇది ఎఫిలియేటెడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఎల్ఎల్‌బి 3 ఇయర్స్ సంబంధించి 44 సీట్లున్నాయి. 10,300 ఆహ్, రూ. 10,345 ఫీజు. గవర్నమెంట్ కళాశాల ఫీజు రియంబర్స్‌మెంట్ వస్తుంది. మీరు డిగ్రీ చేసుంటే ఫీజు రియంబర్స్‌మెంట్ తప్పనిసరిగా వస్తుంది. అదే మీరు పీజీ చేసుంటే ఫీజు రియంబర్స్‌మెంట్ అనేది రాదు. సో, ఆల్ సెయింట్స్ లా కాలేజు విశాఖపట్నం. ఏదైతే విశాఖపట్నంలో మీకు సీట్ కావాలంటే విశాఖపట్నంలో ఇది ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కింద వచ్చింది. ఇది ప్రైవేట్ కాలేజు. ఇది కో ఎడ్యుకేషన్ ఉంటదండి. ఇది ఎఫిలియేటెడ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. ఎల్ఎల్‌బి 3 ఇయర్స్. 128 సీట్స్. ఇది 2023 ప్రకారం నేను చెప్తున్నాను. 2023 ఏదైతే కౌన్సెలింగ్ వచ్చేటప్పుడు మన ఏపీ రాసెట్ వారు అందించిన డేటా ప్రకారం చెప్తున్నాను. సో, 13,500 ఫీజు. ఆల్ సెయింట్స్ లా కాలేజ్. ప్రైవేట్ కాలేజ్ ఇది. సో, 128 సీట్లున్నాయి. గత సంవత్సరం. ఈ సంవత్సరం పెరగొచ్చు అనుకుంటున్నా. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఆంధ్ర యూనివర్సిటీ ఇది. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ లా కాలేజ్ ఇది. ఆంధ్ర యూనివర్సిటీలో మనకి లా కాలేజ్ ఉంటది. అక్కడ చదువుకోవచ్చు. ఇది గవర్నమెంట్ కాలేజు. ఇక 3 ఇయర్స్ ఎల్ఎల్‌బికి సంబంధించి ఇక్కడ మొత్తం 128 సీట్స్ ఉన్నాయి. సారీ 44 సీట్లున్నాయి. ఫీజొచ్చేసి 20,000. 20,000 అని కంగారు పడకండి. మీకు మొత్తం ఫీజు రియంబర్స్‌మెంట్ వస్తుంది. ఇక డా డిఎన్ రాజు లా కాలేజ్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇది ఏయూ కింద పనిచేస్తుంది. ఇది ప్రైవేటు కళాశాల. ఇది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కింద పనిచేస్తుందండి. భీమవరం. అయితే ఇది 3 ఇయర్స్ ఎల్ఎల్‌బికి సంబంధించి 216 సీట్లున్నాయి. 22,000 ఫీజు. మీకు ఫీజు రియంబర్స్‌మెంట్ వస్తుంది కంపల్సరీగా. మీరు దానికి ఆహ్, గాబరవ్వకండి.
సో మీరు పీజీ చేసినట్లయితే మీకు ఫీజు రాదు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదు. డిగ్రీ చేసినట్లయితే కంపల్సరీగా వస్తుంది. ఇక ఎంపీఆర్ లా కాలేజ్ వచ్చేసి సారీ మర్చిపోయాను. జిఎస్కేఎం లా కాలేజ్. జిఎస్కేఎం లా కాలేజు సో భీమవరం కాలేజ్ అయిపోయింది. ఇక రాజమండ్రిలో ఉన్న కాలేజ్ చూద్దాం. జిఎస్కేఎం లా కాలేజ్ అండి. ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది. ప్రైవేట్ కాలేజు, కో ఎడ్యుకేషను, అందుకే డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది. ఇది 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 72 సీట్లు ఉన్నాయి. 13,500 ఫీజు. మీకు ఇక్కడ ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందండి. ఇక జిఎస్కేఎం లా కాలేజ్ అయిపోయింది. ఇక ఎంపీఆర్ లా కాలేజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రైవేట్ కాలేజ్ అండి ఇది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కింద పనిచేస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించింది. 72 సీట్లు ఉన్నాయి. ఫీజు వచ్చేసి 14,000 రూపాయలు. ఇక శ్రీకాకుళం అయిపోయిందండి. ఇక విశాఖపట్నంకి వద్దాం. విశాఖపట్నంకి ఎన్బిఎం లా కాలేజ్ ఉందండి. ఇది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ప్రైవేట్ కాలేజ్ ఇది. కో ఎడ్యుకేషను, ఆంధ్ర యూనివర్సిటీ కింద పరిధిలో వస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 144 సీట్లు ఉన్నాయి. గత సంవత్సరం నివేదిక ప్రకారం 17,500 ఫీజు. ఇక విశాఖపట్నంలోనే ఎన్విపి లా కాలేజ్లో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ప్రైవేట్ కాలేజ్ అండి ఇది. కో ఎడ్యుకేషన్ 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 108 సీట్స్ ఉన్నాయి. ఇక 13,500 ఫీజు. ఇక కాకినాడకు వద్దాం. కాకినాడకు వచ్చేసరికి పిఎస్ రాజు లా కాలేజ్ ఉందండి. ఇక ఈస్ట్ గోదావరి డిస్టిక్ ప్రైవేటు కాలేజ్. ఇది ఈకేన్యూ ఆదికన్ అనే యూనివర్సిటీ కింద పనిచేస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బి 108 సీట్స్ ఉన్నాయండి. 13,500 ఫీజు. ఇక కాకినాడలోనే వేరే మరొక కాలేజ్ ఉంది. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా ఉంది. ఇది ఈస్ట్ గోదావరి కింద వస్తుంది. ఏయూ రీజన్ ప్రైవేట్ కాలేజ్. ఇక ఆదికన్ అనే కింద పనిచేస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 24,000 ఫీజు. ఐ థింక్ ఈ రీజన్స్లో 24,000 ఫీజు హైయెస్ట్ ఫీజు ఇదే. సో మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుందండి. తొందరపడకండి. డిగ్రీ చేసి ఉన్నట్లయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుంది. అదే పీజీ చేసి ఉన్నట్లయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదు. సో అనకాపల్లికి సంబంధించి శ్రీ షిరిడి సాయి లా కాలేజ్ ఉందండి. విశాఖ రీజన్కి వస్తుంది. విశాఖపట్నం ఇక ప్రైవేట్ కాలేజు. ఇది ఏయూ రీజన్లో వస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ కింద 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 54 సీట్లు ఉన్నాయి. 17,000 ఫీజు అండి ఇది. ఇక విజయవాడకు వద్దాం. విజయవాడలో శ్రీమతి విడి సిద్ధార్థ లా కాలేజ్ ఉందండి. ఇది కృష్ణా డిస్టిక్ పరిధిలోకి వస్తుంది. ప్రైవేటు కాలేజు, కో ఎడ్యుకేషను, ఎల్ఎల్బి 3 ఇయర్స్ సంబంధించి 144 సీట్స్ ఉన్నాయి. 25,300 ఫీజు, హైయెస్ట్ ఫీజు అనుకుంటా. సో ఇక వీరవల్లి కాలేజ్ ఆఫ్ లా రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ ఇది ఆదికన్ అనే యూనివర్సిటీ కింద పనిచేస్తుంది. వీరవల్లి కాలేజ్ ఆఫ్ లా 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 64 సీట్లు ఉన్నాయి. 13,500 ఫీజు. ఇక విశాఖ లా కాలేజ్ విశాఖపట్నం ఏయూ యూనివర్సిటీ రీజన్కి వస్తుంది. ఏయూ ఎఫిలియేటెడ్ కాలేజ్ ఇది. 3 ఇయర్స్ ఎల్ఎల్బి. ఇది ప్రైవేట్ కాలేజు. సీట్లు వచ్చేసి 216. మొత్తం 13,500 ఫీజు. అయితే శ్రీకాకుళం, వైజాగ్, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడకు సంబంధించి మొత్తం 1,522 సీట్లు ఉన్నాయండి. అయితే ఇంకా సీట్లు పెరగవచ్చు. ఇది గత సంవత్సరం ఏపీ లాసెట్ వారు అందించిన నివేదిక ప్రకారము ఈ సీట్లు ఉన్నాయి. ఇది ఫీజెస్ అనేది పెరగవచ్చు, తగ్గవచ్చు. సీట్లు అనేవి పెరగవచ్చు కానీ తగ్గవు. సో ఇక
గుంటూరు, తిరుపతి, మచిలీపట్నం, ఒంగోలు, పుత్తూరు, నర్సరావుపేట్, మార్కాపూర్, కడప, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కొన్నూరు కూడా ఇందులో మిస్ అయింది చెప్తాను మళ్ళీ. సో ఇక 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి ఈ డిస్ట్రిక్ట్లో చూద్దాం. ఫస్ట్గా గుంటూరు. గుంటూరు వచ్చేసి ఏసీ కాలేజ్ ఆఫ్ లా, గుంటూరు డిస్ట్రిక్ట్, ఏయూ ప్రైవేట్ కాలేజ్ అండి. ఇది కో ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింద పనిచేస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 144 సీట్లు ఉన్నాయి. 13,500 ఫీజు. ఇక అనంత కాలేజ్ ఆఫ్ లా, తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నేమ్, ప్రైవేట్ కాలేజ్, ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద పనిచేస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బి హానర్స్ అండి. ఇక్కడ ఎవరైతే 3 ఎల్ఎల్బి హానర్స్ చేయాలనుకుంటారో తిరుపతిలో ఉన్న అనంత లా కాలేజ్ ఆఫ్ లాలో చేరవచ్చును. ఇక్కడ 108 సీట్లు, 14,500 ఫీజు ఉంది. గత సంవత్సరం నివేదిక ప్రకారం. తిరుపతిలో రెండవ కాలేజ్ చూస్తే అనంత కాలేజ్ ఆఫ్ లా, చిత్తూరు డిస్ట్రిక్ట్, ప్రైవేట్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద పనిచేస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బి జనరల్ డిగ్రీ ఉందండి. ఇక్కడ అనంత లా కాలేజీలో 2 ఉన్నాయి. ఆ 3 ఇయర్స్ ఎల్ఎల్బి హానర్స్ ఉంది, 3 ఇయర్స్ ఎల్ఎల్బి జనరల్ ఉంది. సో 3 ఇయర్స్ ఎల్ఎల్బి హానర్స్ 108 సీట్లు, 3 ఇయర్స్ ఎల్ఎల్బి జనరల్ కేటగిరీ 216 సీట్లు ఉన్నాయండి. 14,500 ఫీజుని సమానం. సో తిరుపతిలో 4వ కాలేజ్ చూద్దాం. తిరుపతిలో 3వ కాలేజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా ఇన్స్టిట్యూట్, తిరుపతి, చిత్తూరు, ఎస్వి యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజు. ఇక 3 ఇయర్స్ ఎల్ఎల్బి హానర్స్ ఉందండి. 270 సీట్లు ఉన్నాయి. 15,000 ఫీజు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్, తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఎస్వియు ప్రైవేట్ కాలేజ్ అండి. ఇది 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 270 సీట్లు ఉన్నాయి. 15,000 ఫీజు. ఇక డిఎస్ఆర్ హిందూ కాలేజ్ ఆఫ్ లా, మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏయూ రీజన్ ప్రైవేట్ కాలేజ్, కేఎస్యుఎం యూనివర్సిటీ కిందకు వస్తుంది. ఇక 72 సీట్లు ఉన్నాయి. 25,000 ఫీజు. మచిలీపట్నం అయిపోయింది. ఇక ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్, ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్, ప్రైవేట్ కాలేజ్, కో ఎడ్యుకేషన్. ఇక ఇక్కడ 216 సీట్లు ఉన్నాయండి. 14,000 ఫీజు. ఇక గుంటూరు వచ్చేసి జేసీ కాలేజ్ ఆఫ్ లా ఉందండి. ఇక్కడ ఎస్వియు యూనివర్సిటీ కింద పనిచేస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఆనర్స్. ఇక 110 సీట్లు ఉన్నాయి. 14,500 ఫీజు. ఇక పుత్తూరులో కేసి కాలేజ్ ఆఫ్ లా, సో చిత్తూరు అనుకుంటా, ఎస్వియు రీజన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద వస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 270 సీట్లు ఉన్నాయి. 14,500 ఫీజు. ఇక మేడరమేట్ల అంజమ్మ మస్తాన్ రావు లా కాలేజ్, మేడమరేట్ల అంజమ్మ మస్తాన్ రావు లా కాలేజ్, నర్సారావుపేట, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ అనుకుంటున్నా, ప్రైవేట్ కాలేజు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధి కిందకు వస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 54 సీట్లు ఉన్నాయి. 13,500 ఫీజు. ఇక మార్కాపూర్ ఎన్ఎస్ లా కాలేజ్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ప్రైవేట్ కాలేజ్ అండి. ఇది ఏయూ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 54 సీట్లు ఉన్నాయి. 13,500 ఫీజు. ఇక కడపలోకి వస్తే కడపలో శ్రీ పి బాసిరెడ్డి కాలేజ్ ఆఫ్ లా, కడప డిస్ట్రిక్ట్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. ఏదైతే ఉందో కడప శ్రీ పి బాసిరెడ్డి కాలేజ్ ఆఫ్ లా, ఇది ప్రైవేటు
కాలేజు యోగి వేమన యూనివర్సిటీ కింద పరిధిలో వస్తుంది. ఎల్ఎల్బి 3 ఇయర్స్ 108 సీట్స్ ఉన్నాయండి. 17,500 ఫీజు. ఇక కర్నూలుకి వచ్చేద్దాం. ప్రసన్న కాలేజ్ ఆఫ్ లా, ప్రసన్న కాలేజ్ ఆఫ్ లా, కర్నూలు డిస్టిక్, ఎస్వియు రీజన్, ప్రైవేట్ కాలేజ్ అండి ఇది. ఆర్యు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. ఎల్ఎల్బి 3 ఇయర్స్ 216 సీట్లు ఉన్నాయి. 16,000 రూపాయలు ఫీజు. ఇక కడపలోకి వచ్చేద్దాం. కడపలో శ్రీమతి బసవరామ తారకం మెమోరియల్ లా కాలేజ్ ఉందండి. ఇది ఎస్వియు ప్రైవేట్ కాలేజు, కో ఎడ్యుకేషన్ యూకే యూనివర్సిటీ. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 270 సీట్లు ఉన్నాయి. 13,500 ఫీజులు. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ బసవ తారక మెమోరియల్ కాలేజీలో చేరవచ్చును. ఇట్స్ మై సజెషన్. చాలామంది కామెంట్ చేస్తున్నారు కడపలో ఏమున్నాయి బ్రదర్ అని. సో శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్, శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజు తిరుపతి, చిత్తూరు డిస్టిక్, ఎస్వియు పరిధిలో ప్రైవేట్ కాలేజ్ అండి ఇది. ఇది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో వస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బి హానర్స్ ఉందండి. ఇక్కడ 54 సీట్లు, 13,500 ఫీజు. ఇక తిరుపతిలో రెండవ కాలేజు శ్రీ ఈశ్వర రెడ్డి లా కాలేజు తిరుపతి, చిత్తూరు, ఎస్వియు పరిధి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 3 ఇయర్స్ ఎల్ఎల్బి జనరల్ ఉందండి. 270 సీట్లు, 13,500 ఫీజు. ఎవరైతే 3 ఇయర్స్ ఎల్ఎల్బి హానర్స్ కావాలంటే శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్ అండి. జనరల్ కేటగిరీలో 270 సీట్లు. అదే 3 ఇయర్స్ ఎల్ఎల్బి హానర్స్లో కావాలంటే 54 సీట్లు ఉన్నాయి. ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ లా ఎస్కేయు క్యాంపస్ అనంతపురము ప్లేసు, అనంతపురం డిస్టిక్, ఎస్వియు పరిధి, గవర్నమెంట్ కాలేజ్ అండి ఇది. ఎస్కేయు యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. ఎల్ఎల్బి 3 ఇయర్స్ సంబంధించి 88 సీట్లు ఉన్నాయి. ఫీజు వచ్చేసి 6,950 రూపాయలు. ఇక తిరుపతిలో చూస్తే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము చిత్తూరు ఎస్యుడబ్ల్యూ రేజులోకి వస్తుంది. గవర్నమెంట్ కాలేజ్ అండి ఇది. గర్ల్స్కున్న కాలేజీలో రాష్ట్రంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒకటి, ఇది చిత్తూరు డిస్టిక్లో ఉంది. ఎస్పిఎంయు యూనివర్సిటీలో వస్తుంది. ఇక 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 44 సీట్లు ఉన్నాయి. 10,375 రూపాయలు ఫీజు. ఇక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో మీరు సెల్ఫ్ ఫైనాన్స్గా చేరవచ్చు. చిత్తూరు డిస్టిక్ గవర్నమెంట్ కాలేజు, ఇది ఫర్ గర్ల్స్ అండి ఓన్లీ. ఇక 3 ఇయర్స్ జనరల్ కేటగిరీలో 3 ఇయర్స్ స్కోర్ సంబంధించి 22 సీట్లు ఉన్నాయి. ఫీజు వచ్చేసి 26,375 రూపాయలు సెల్ఫ్ ఫైనాన్స్ కాబట్టి. ఇక చిత్తూరులో ఎస్ఆర్కేఎం లా కాలేజ్ ఉందండి. చిత్తూరు డిస్టిక్ ఎస్వియు పరిధిలోకి వచ్చి ప్రైవేట్ కాలేజు. ఇక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. 3 ఇయర్స్ సంబంధించి 270 సీట్లు ఉన్నాయండి. 13,500 రూపాయలు ఫీజు. ఇక శ్రీ వెంకటేశ్వర లా కాలేజు తిరుపతి, చిత్తూరు ప్రైవేట్ కాలేజు సిఎస్వియు పరిధిలోకి వస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 216 సీట్లు ఉన్నాయి. 13,500 ఫీజు. ఇక శ్రీ విజయనగర లా కాలేజు అనంతపురము ప్లేస్ అండి. అనంతపురం డిస్టిక్ ఎస్వియు పరిధి ప్రైవేట్ కాలేజు, ఎస్కేయు యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. 3 ఇయర్స్ హానర్స్కి లో 120 సీట్లు ఉన్నాయి. 20,500 ఫీజు, 20,500 ఫీజు అండి. ఇక అనంతపురం అయిపోయింది. ఇంకా అనంతపురంలో ఇంకో కాలేజు శ్రీ విజయనగరం లా కాలేజ్ అండి. అనంతపురం ఎస్పియు పరిధి ఎస్కే యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బిలో సంబంధించి 270 సీట్లు ఉన్నాయండి. జనరల్లో 19,500 ఫీజు. ఇక్కడ మీరు గమనించాలి, శ్రీ వెంకటేశ్వర లా కాలేజు, శ్రీ విజయనగర లా కాలేజ్ వచ్చేటప్పటికి అనంతపురము డిస్టిక్. మీకు త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి హానర్స్ కావాలంటే మీరు 162 సీట్లు అండి, 20,500 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అదే విజయనగరం లా కాలేజ్ అనంతపురంలోనే మీకు 3 ఇయర్స్ ఎల్ఎల్బి జనరల్లో కావాలంటే 270 సీట్లు ఉన్నాయండి, 13,500 ఫీజు. ఇక విఆర్ లా కాలేజ్ నెల్లూరు అండి. నెల్లూరు డిస్టిక్ ఎస్వి పరిధి ప్రైవేట్ కాలేజు, కో ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎస్పియు యూనివర్సిటీ ఎల్ఎల్బి 3 ఇయర్స్ సంబంధించి 270 సీట్లు ఉన్నాయండి, 13,500 ఫీజు. మొత్తం ఏదైతే
గుంటూరు, తిరుపతి, మచిలీపట్నం, ఒంగోలు, పుత్తూరు, నరసరావుపేట, నెల్లూరు, మార్కాపూర్, కడప, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ఏవైతే ఉన్నాయో దానిపైన మొత్తం 4,204 సీట్లు ఉన్నాయండి. ఇక వీటి యొక్క సీట్లు పెరగొచ్చు. సో వీటి యొక్క సీట్లు పెరగొచ్చు. ఫీజులు అనేవి పెరగొచ్చు, తగ్గొచ్చు చెప్పుకోలేము. కాకపోతే ఈ సీట్లు అనేవి తగ్గవు, పెరుగుతాయి. సో మీకు ఇప్పుడు చాలామంది నాకు కామెంట్స్ బాక్స్లో చెప్తున్నారు, నాకు బ్రదర్ నాకు 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి నాకు ఆ, ఈ- నా ర్యాంక్ ఎంత వచ్చింది, నాకు ఈ కాలేజ్ వస్తుందా అని అడుగుతున్నారు. సో మీకు 600 లోపల ర్యాంక్ వస్తే యూనివర్సిటీస్లో వచ్చే అవకాశం ఉందండి. అదే 800 లోపల వస్తే గవర్నమెంట్ కాలేజీల్లో వచ్చే ఛాన్స్ ఉందండి. అదే ఇంకా పరిధి 800 మించి అయితే ప్రైవేట్ కాలేజెస్లో మీకు ర్యాంకు వస్తుంది. సో 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి నేను చెబుతున్నాను. ఇక ఇదండి ఇక్కడ మొత్తం టోటల్ కాలేజెస్ 118 అయితే పీజీ లా సెట్ సంబంధించి 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 5,726 సీట్లు ఉన్నాయి. 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 2,879 సీట్లు ఉన్నాయి. ఎల్ఎల్ఎం ఏదైతే పీజీ లా సెట్ ఉందో 757 సీట్లు ఉన్నాయి. మొత్తంగా 9,768 సీట్లు. సో ఇదండి మ్యాటర్. ఇక 5 ఇయర్స్ ఎల్ఎల్బి కూడా మనం చూద్దాం. సో 5 ఇయర్స్ ఎల్ఎల్బి మొత్తం దాదాపు ఒక 97 కాలేజీలు ఉండొచ్చండి 5 ఇయర్స్ ఎల్ఎల్బి సంబంధించి. సో మనం డిస్ట్రిక్ట్ వైజ్ వరుసగా వచ్చేద్దాం. ఏసీ కాలేజ్ ఆఫ్ లా గుంటూరు, ప్రైవేట్ కాలేజ్ ఆచార్య నాగ యూనివర్సిటీ కింద 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 72 సీట్లు, 13,000 ఫీజు. తిరుపతిలో అనంత కాలేజ్ ఆఫ్ లా ప్రైవేట్ కాలేజ్, బిఏబిఎల్ 5 ఇయర్స్ సంబంధించి 54 సీట్లు, 14,000 రూపాయల ఫీజు. అదే తిరుపతిలో డాక్టర్ బిఆర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ కాలేజ్, ఎస్వియు యూనివర్సిటీ పరిధి, బిఏబిఎల్ 5 108 సీట్స్ ఉన్నాయండి, 14,000 ఫీజు, 14,000 రూపాయల ఫీజు. ఇక తిరుపతిలో రెండో కాలేజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ కాలేజ్, ఎస్వియు పరిధి, బిఏ ఏదైతే 5 ఇయర్స్ ఎల్బి హానర్స్ ఉందండి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా ఇన్స్టిట్యూట్ తిరుపతిలో 108 సీట్లు, 14,000 ఫీజు. ఎల్ఎల్బి హానర్స్కి జనరల్ ఎల్ఎల్బికి ఏం తేడా ఉండదండి. ఎల్ఎల్ హానర్స్ కావాలంటే మీరు డెప్త్ కావాలంటే పురాణాల నుంచి న్యాయ వ్యవస్థ ఎట్లా ఉందంటే మీరు హానర్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడులో మీకు హానర్స్తో తీసుకున్న జనరల్ ఎల్ఎల్బి చదువున మీకు కాంపిటీషన్లో కానీ ఏదైనా జాబ్ పర్పస్లో కానీ ఎటువంటి తేడా ఉండదు, ఎటువంటి వివక్ష ఉండదు, ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండదు. ఈ సర్టిఫికేట్ ఎంతో ఆ సర్టిఫికేట్ అంతే అంటే జాబ్ విషయంలో కానీ మీకు ఈ ఒకే ఈక్వాలిటీ ఉంటుంది. సో ఇక తిరుపతిలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా కాలేజీలో చూస్తే ప్రైవేట్ కాలేజ్ బిఏబిఎల్ 5కి సంబంధించి బిఎల్ 5కి సంబంధించి 108 కాలేజీలు ఉన్నాయండి, 14,000 రూపాయలు ఫీజు. ఇక గుంటూరు డిస్ట్రిక్ట్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంబంధించి సెల్ఫ్ ఫైనాన్స్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింద వస్తుంది. బిఏబిఎల్ 5 ఇయర్స్ సంబంధించి 66 సీట్లు ఉన్నాయండి, 18,000 సో 50,000 ఫీజు అండి సెల్ఫ్ ఫైనాన్స్. సో బిఏబిఎల్ 5 ఇయర్స్ హానర్స్ సంబంధించి హానర్స్ కాదు, సో బిఏలో హానర్స్ సంబంధించి 50,000 ఫీజు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో అనుకుంటా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీబీఏ బిఎల్ 5 ఇయర్స్ హానర్స్ 66 సీట్లు ఉన్నాయండి, 60,000 రూపాయల ఫీజు. ఇక విశాఖపట్నంలోనే ఆల్ సైన్స్ లా కాలేజు విశాఖపట్నం
ప్రైవేట్ కాలేజ్ బీఏబీఎల్కి సంబంధించి 64 సీట్లు 13,000 రూపాయలు. ఇక విశాఖపట్నంలోనే డాక్టర్ బిఆర్ కాలేజ్ ఆఫ్ లా సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో చూస్తే గవర్నమెంటు యూనివర్సిటీ లా కాలేజు బీఏబీఎల్ 5 సంబంధించి 44 సీట్లు ఉన్నాయండి. సెల్ఫ్ ఫైనాన్స్లో 40,000 రూపాయలు మీకు సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో కావాలంటే. ఇక భీమవరంలో వస్తే 2 కాలేజీలు ఉండే వరుసగా డాక్టర్ ఎన్ రాజు లా కాలేజ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పరిధిలోకి వస్తుంది. ప్రైవేట్ కాలేజ్ ఆదికన్ అనే యూనివర్సిటీ కిందకు వస్తుంది. బీబీఏబీఎల్కి సంబంధించి 54 సీట్లు 15,000 రూపాయలు. ఇక భీమవరము డిఎన్ రాజు లా కాలేజు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రైవేట్ కాలేజ్ ఆదికన్ అనే యూనివర్సిటీ పరిధి ఎల్ఎల్బి 5 ఇయర్స్కి సంబంధించి 54 సీట్లు 15,000 రూపాయలు. ఇక రాజమండ్రికి చూస్తే జిఎస్కేఎం లా కాలేజు రాజమండ్రి ఈస్ట్ గోదావరి ప్రైవేట్ కాలేజ్ అండి. ఇది కో ఎడ్యుకేషన్ ఆదికన్ యూనివర్సిటీ కింద వస్తుంది. బీఏబీఎల్ 5 ఇయర్స్ 72 సీట్లు 13,000 రూపాయల ఫీజు. ఇక ఒంగోలులో ఇందిరా ప్రియదర్శి లా కాలేజు ప్రకాశం డిస్టిక్ ప్రైవేట్ కాలేజ్ ఆచార్య యూనివర్సిటీ కింద పరిధిలోకి వస్తుంది. బీఏబీఎల్కి సంబంధించి కోర్స్ సంబంధించి 108 సీట్స్ ఉన్నాయండి. 13,500 రూపాయల ఫీజు. ఇక గుంటూరులో జేసీ కాలేజ్ ఆఫ్ లా ప్రైవేట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ ఏఎన్యూకి సంబంధించి బీఏబీఎల్ 5 108 సీట్స్ 13,000 రూపాయలు ఫీజు. ఇక జేసీ కాలేజ్ ఆఫ్ లా గుంటూరు ప్రైవేట్ కాలేజ్ ఏఎన్యూకి సంబంధించి బీఏబీఎల్లో 54 సీట్లు ఉన్నాయి 13,000 రూపాయలు ఫీజు. ఇక పుత్తూరులో కేకేసీ లా కాలేజ్ ఆఫ్ లా ఎస్వియు ప్రైవేట్ కాలేజ్ ఎస్వియు శ్రీ వెంకటేశ్వర బీఏబీఎల్ 5 సంబంధించి 54 సీట్లు ఉన్నాయి 14,000 రూపాయలు ఫీజు. ఇక పుత్తూరులో కేకేసీ కాలేజ్ ఆఫ్ లా గుంటూరు ఎస్వియు ప్రైవేటు ఎస్వియు బీఏబీఎల్కి సంబంధించి 54 సీట్లు. ఇక మేడారం మెట్ల అంజమ్మ మస్తాన్ కాలేజ్ ఆఫ్ లా నర్సరంపేట్ ప్రైవేట్ కాలేజ్ ఏఎన్యూకి సంబంధించి బీఏబీఎల్కి సంబంధించి 54 సీట్లు 13,000 ఫీజు. ఇక శ్రీకాకుళంలో ఎంపీఆర్ లా కాలేజ్ శ్రీకాకుళంకి సంబంధించి ఎంపీఆర్ లా కాలేజ్ ఉందండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కిందకు వస్తుంది. ఎల్ఎల్బి 5కి సంబంధించి 72 సీట్లు 13,000 ఫీజు. ఇక విశాఖపట్నంకి వస్తే ఎన్బిఎం లా కాలేజ్ ఉందండి. ఇక మార్కాపూర్లో ఎన్ఎస్ లా కాలేజ్ ఉందండి బీఏబీఎల్కి సంబంధించి. ఇక ఎన్విపి లా కాలేజ్ విశాఖపట్నం బీఏబీఎల్ 5 కోర్స్ ఉందండి. కడపలో శ్రీ పి బాసిరెడ్డి లా కాలేజ్ ఎల్ఎల్బి 5కి సంబంధించి ఉందండి. కర్నూలులో పిఎస్ రాజు లా కాలేజ్ బీఏబీఎల్కి సంబంధించి ఉందండి. కాకినాడలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా ఉందండి. ఇది బీఏబీఎల్ 5కి సంబంధించి కోర్సుకి సంబంధించింది. శ్రీ బసవతారక మెమోరియల్ లా కాలేజ్ ఉందండి కడప డిస్టిక్. ఇక్కడ యూకే యూనివర్సిటీ కింద పరిధిలో నడుస్తుంది. ఇక్కడ బీఏబీఎల్ 5 ఇయర్స్కి సంబంధించి ఉంది. ఇక తిరుపతిలో శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉంది. తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. మొత్తం బీఏబీఎల్ 5 ఇయర్కి సంబంధించి 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి కోర్సులు ఉన్నాయి ఈ కాలేజెస్లో. ఇక ఎస్ఆర్ఎంకేఎం కాలేజ్ చిత్తూరు చూస్తే బీఏబీఎల్ 5 కోర్స్ ఉందండి. ఇక డిపార్ట్మెంట్ లా ఎస్పి యూనివర్సిటీ వస్తే తిరుపతి బీఏబీఎల్ 5. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ లా ఎస్పి యూనివర్సిటీ చూస్తే బీఏబీఎల్ 5 ఉంది. ఇక విజయవాడలో శ్రీమతి విడి సిద్ధార్థ లా కాలేజ్ చూస్తే బీఏబీఎల్ 5 ఉంది. ఇక రాజమండ్రిలో వీరవల్లి కాలేజ్ ఆఫ్ లా చూస్తే బీఏబీఎల్ 5 ఉంది. ఇక అమరావతి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూస్తే బీఏబీఎల్ 5 ఇయర్స్ ఆనర్స్ ఉంది. ఇక్కడ అమరావతి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూస్తే బీఏబీఎల్ 5 ఇయర్స్ ఆనర్స్ ఉంది. ఇక అనంతపురం శ్రీ విజయనగర్ లా కాలేజ్ చూస్తే బీఏబీఎల్ సంబంధించి 108 సీట్స్ ఉన్నాయి. ఇక అనంతపురంలోనే శ్రీ విజయనగర్ కాలేజు బీఏబీఎల్ 5 ఉంది కోర్సు. ఇక విశాఖ లా కాలేజ్ చూస్తే బీఏబీఎల్ 5 ఇయర్స్ 54 సీట్లు. విఆర్ లా కాలేజ్కి వచ్చేటప్పుడు నెల్లూరు 108 సీట్లు ఉన్నాయి 13,000 ఫీజు.
ఈ లిస్టు మీకు ఆల్రెడీ ఇందులో డిస్క్రిప్షన్‌లో పెట్టుంటానండి. కామెంట్ బాక్స్‌లో పెట్టుంటాను. వెళ్లి మీరు క్షుణ్ణంగా చూ చూడవచ్చును. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. వీడియో లెంత్ అయినా చూడాలని అనిపించదు. సో, ఇదండి. ఇక మీరు ఆహ్, రిజల్ట్స్ ఈరోజు వచ్చాయి కాబట్టి రెస్ట్ తీసుకోండి. సో, ఫస్ట్ రీసెర్చ్ చేసుకోండి. రాష్ట్రంలో ఎన్ని కాలేజీలున్నాయి. మనము బయటికి వెళ్లి చదవవచ్చునా? మనకి అంత సదుపాయాలున్నాయా? లేకపోతే మనకి మన దగ్గరలోనే, మన జిల్లాలోనే ఏదో ఒక కాలేజీలో చదువుకోవాలనుకుంటే, ఆ కాలేజీ లిస్టు నేను డిస్క్రిప్షన్‌లో గాని, కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తాను. సో, వెళ్లి చదువుకోండి. టైం తీసుకోండి. రిసర్చ్ చేయండి. ఎక్కడ ఏ కాలేజ్ చదివితే బెటర్ అని. సో, ఆహ్, న్యాయ వ్యవస్థ అనేది, లా అనేది నా దృష్టిలో నెక్స్ట్ వచ్చే జనరేషన్‌లో తెచ్చే మార్పులు. ఇప్పుడు జనరేషన్ చదువుకోవాలి. కాకపోతే అలాగా న్యాయ విద్యను కూడా బిజినెస్ చేసేసారు ఇండియాలో. సో, ఒక న్యాయవాది ఏమైనా చేయగలడు. న్యాయవాదిని ఎన్ని సంస్కరణలు చేయవచ్చును. కాకపోతే ఇండియాలో న్యాయం అనేది ఎట్లా ఉందంటే మీకు ఇప్పుడు 3 ఇవి చెప్తాను. ఇండియాలో లా ఎలా ఉందంటే కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అప్పుడు ఉన్న నాయకులు వాటికి అనుగుణంగా వాళ్ళు తయారు చేసుకున్నారు చట్టాలు. ఇప్పుడు ఇండియాలో ఎట్లా చూస్తే ఇప్పుడు జి సాధారణ పౌరుడు ఏదైనా మనం ఇప్పుడు ఎల్ఎల్‌బికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నాం. మనం ఏదైనా ఒక కేసులో ఏదైనా చిన్న విషయంలో ఏదైనా కేసు మన మీద వస్తుంది. సో, మనం ఎటువంటి గవర్నమెంట్ జాబ్‌లకి గాని, ఈవెన్ ఫాస్ట్ ఫుడ్‌కి గాని మన అనర్హులం. అదే రాజకీయ నాయకుడి విషయంలో అలా ఉండట్లే. రాజకీయ నాయకుడు ఇన్ని తప్పులు చేసినా వెళ్లి జైలుకెళ్ళిసొచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అదే విషయంలో రాజకీయం అనేది సేవ అయితే ఓకే. రాజకీయం అనేది ఉద్యోగం అయితే ఎలిజిబిలిటీ ఏది? అసలు క్వాలిఫికేషన్ ఏది? మరియు ఇండియా ఇండియాలో ఉన్న మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే విద్య, విద్య అనేది మరియు గవర్నమెంట్ ఉద్యోగాలనేవి ఏ గవర్నమెంట్ యొక్క పరిధిలో ఉండకూడదు. గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మరియు ఎడ్యుకేషన్ అనేది ఏ గవర్నమెంట్ పరిధిలో ఉండకూడదు. ఈ 2 స్వతంత్ర సంస్థలుగా ఏర్పాటు చేస్తే దేశం బాగుపడుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే విద్య అనేది ప్రశ్నలకు దారితీస్తుంది. మీకు అన్నీ ఫ్రీగా ఇస్తారు కానీ విద్యను ఫ్రీ ఇవ్వరు. ఎందుకంటే విద్య అనేది ప్రశ్నలకు దారి తీస్తుందని ఇది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇక గవర్నమెంట్ నోటిఫికేషన్‌కి వచ్చేద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏమవుతుంది అంటే ఒక సీఎం గెలిచిన వ్యక్తి, ఆ వ్యక్తికి నచ్చి ఇష్టం వచ్చినప్పుడు నోటిఫికేషన్ తీస్తారు. అది కూడా ఎలక్షన్ టైమ్ అప్పుడైతే నోటిఫికేషన్ తీస్తున్నారు. దీనివల్ల జాబుల కోసం నానా తంటాలు పడి ఏదో వేరే పట్టణం వచ్చి అక్కడ ఫీజులు కట్టుకొని, ఆ రూమ్ రెంట్‌లు కట్టుకొని నానా తతంగాలు పడుతున్నాం. కాకపోతే ఇవన్నీ రాజకీయ నాయకులకు అంత చిక్కట్లేదు. సో, నోటి ఆహ్, పోస్ట్ అనే ఖాళీ ఉంటాయి. కాకపోతే అప్పుడివ్వరు. ఎందుకంటే అన్ని పోస్టులు ఒకసారి ఇవ్వరు. ఏదైతే ఎలక్షన్ దగ్గరలో ఇస్తారో మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్తారు. సో, ప్రజలు దాని మీద నమ్మేస్తారు. సో, గవర్నమెంట్ ఉద్యోగాలనేవి స్వతంత్ర సంస్థలుగా ఏర్పడితే బావుంటదని నా అభిప్రాయం. ఇక మనకి ఎల్ఎల్‌బి సంబంధించి ఏదైతే లా సెట్ కానివ్వండి, ఎల్ఎల్‌బి 5 ఇయర్స్ కానివ్వండి, 3 ఇయర్స్ కానివ్వండి. అయితే అందరికీ కౌన్సెలింగ్ అనేది ఒకేలా ఉంటుంది. మీకు సర్టిఫికేట్‌లనేవి మీరు దగ్గర చేసుకోవాలి. సో, కౌన్సెలింగ్‌కి సంబంధించి సర్టిఫికేట్స్ మీరు దగ్గర ఉంచుకోవాలి. ఏపీ లాసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ ఎలాగో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకోండి. ఇక డిగ్రీ, ఇంటర్మీడియేట్ పాస్ సర్టిఫికేట్, కన్సల్టెంట్ మార్క్స్ మేము ఉంచుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ ఓడి లేకపోతే ఒరిజినల్ ఓడి ఇప్పుడైతే డిగ్రీ ఎవరు కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. పీజీ అయితే ఎవరు కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళ దగ్గర ఓడి ఉంటది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంపల్సరీ డిగ్రీది. ఇక ట్రాన్స్‌ఫర్ టీసీ సర్టిఫికేట్ మీరు ఏదైతే లాస్ట్ ఎడ్యుకేషన్ మీరు డిగ్రీ మీద వచ్చారు కాబట్టి, డిగ్రీ మీద ఎల్ఎల్‌బి అప్లై చేసాం కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది టీసీ. ఇక ఎస్ఎస్‌సి మార్క్స్ మేము అవసరము ఒరిజినల్స్. ఇక స్టడీ సర్టిఫికేటు మీ లాస్ట్ 5 ఇయర్స్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలండి. ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరైతే గత 7 సంవత్సరాలకు ఉన్న ప్రాంతంలో ఉన్న రెసిడెన్స్ సర్టిఫికేటు మీరు సచివాలయంలో గాని, లేకపోతే మీ సేవలోకి వెళ్లి ఇస్తారు. ఇక లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలండి. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయ్యాయి కాబట్టి. ఇక ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ గాని ఎటువంటిదైనా సరిపోద్దండి కౌన్సెలింగ్‌కి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్స్ మీకు కంపల్సరీ ఉండాలి. ఇక మీరు స్పోర్ట్స్ పర్సన్స్ అయితే లేకపోతే ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ గాని ఏమైనా ఉంటే మీరు పెట్టవచ్చును. మైనారిటీ సర్టిఫికేట్ కంపల్సరీ అండి.
అది స్కూల్ హెడ్ మాస్టర్స్ సైన్ చేసి ఉండాలి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్సి ఎకనామిక్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉంటే ఉంటా అప్లికబుల్, లేకపోతే లేదండి. ఇక ఇది. సో ఈ పిలా సెట్ ఫలితాలు వెలువడ్డాయి. సో కొంతమంది ఎవరైతే ఫెయిల్ అయ్యారో అది మీకు అక్కడ ఫుల్ స్టాప్ కాదండి. ది ఎండ్, టు బి కంటిన్యూడ్, ఎప్పుడు జీవితం కంటిన్యూడ్ అవుతుంటుంది. చెప్పాను కదండి, నాకు ఫెయిల్ చేయడం వల్ల తెలిసేదో తెలియక చేసారో కానీ నాకు ఫెయిల్ చేయడం వల్ల నేను లా వైపు దూస్తూ మళ్ళీంది నాకు. సో జీవితంలో ఇప్పుడు మనం చెప్పుకోలేము. నేను పీజీ చేశాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళిపోద్దామని అనుకున్నాను. సో బ్యాడ్ లక్, సో బ్యాడ్ లక్ అప్పుడు వరించింది. సో జీవితంలో ఒడిదుడుకులు కామన్. సో ఎనిది మనం రిసీవ్ చేసుకోవాలి. ఎవరైతే ఫెయిల్ అవ్వలేదో వాళ్ళు క్లాట్ ఎగ్జామ్ రాయండి, తప్పక మీరు సీటు వస్తుంది మీకు. కామన్ లా అడ్మిషన్ టెస్ట్, దేశంలో ప్రతి ఒక్క లా కాలేజీలకి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు. దేశంలో ఎక్కడైనా మీకు ఫ్రీ సీట్ వస్తుంది ఇది ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటే. సో ఇక సర్టిఫికేట్స్ అనేవి పైన చెప్పినవి సిద్ధం చేసుకోండి. ఇక కౌన్సిలింగ్ అనేది ఒక నెల 2 నెలలు పట్టొచ్చు, ఇప్పుడే రిజల్ట్ ఇచ్చారు కాబట్టి. సో ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను తెలియజేస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఐ పొలిటికి మాస్ మీ విద్యాలయ. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.